మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను. స్వప్నదశి దృష్టాంతం అనేది 3వ మంత్రం, పంచదశి. ఏంటి ఆ మంత్రం? కలలో తోచిన రూపము ఎలాగో అలాగే అనేది 3వ మంత్రం. స్వప్నే ప్రతీయమానాని రూపాణి యథా. దీనికి ఏం చెప్తారు? దృష్టాంతము ద్రాష్టాంతము. కర్పూర దీప దర్పణం అంటే కర్పూర కళిక సంయోగము ఎలాగో అలాగే. అవును కదా? ఇది దీనికి కర్పూరము అనబడేటువంటి దాన్ని దేనిగా చెప్తారు మన గురువు గారు? కర్పూరమే శిష్యుడు, కర్పూరమే నేను. అయితే అగ్ని అనబడేటువంటిదే గురుస్వరూపం. ఇది అది రెండు ఇదైన తర్వాత ఏది మిగులుతుంది? ఏది మిగులుదా? మచ్చ ఉంటది. అబ్బర్రే